హలో అండి, హాయ్ అండి, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి 4 days వీడియో అని చెప్పాలి. ఎందుకంటే చాలా పని ఉందండి. తోట దగ్గర పోయినామంటే అసలు ఎండ ఎలా పెడుతుందంటే భయంకరంగా పెడుతుంది అనమాట. నిమిషం కూడా ఖాళీగా లేనమాట. కాళ్ళు చూడండి అసలు ఎంత బుడదంటే ఇప్పుడే మడవ అయిపోయిందనమాట. ఓ పక్క గడ్డి తీస్తా. ఒకరోజు మడవ నిందంటే మరుసటి రోజు గడ్డి ఖచ్చితంగా తీసుకుంటాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేనైతే కూలోళ్ళం పెట్టను అనమాట. డైలీ తోట దగ్గరికి వస్తున్నా కదా, చిన్నగా నేనే తీసేసుకుందాంలే అనేసి ఇలా గుల్లి చేసేయాలని చేస్తాను అనమాట. మా ఆయన మటుకు ఫోన్ చేసి తిట్టానే అంటాడు, ఎండకు ఇంటికి రా, ఎందుకు అంత మధ్యాహ్నం వరకు చేసాలి. నాకు ఏంటంటే ఇంకొకసారి తోటలో పోయినామంటే ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పని చేయబుద్ది కాదనమాట. ఒక పని చేసినామంటే ఇంకా ఆ పని మీదనే ఉండాలన్నమాట. ఆ పని అయిపోయి చేసినంత వరకు నాకు తృప్తి ఉండదు అనమాట. ఇంటికి వచ్చినామంటే ఖాళీగా పడుకొని టైం వేస్ట్ అయిపోతుంది. అట్లని బట్టలు వచ్చినా అంటే ఇంకా ఎండకు వచ్చినా అంటే కుట్టలేం కదా, అలసిపోతాము. అందుకనేసి ఇంటికి వచ్చిన నాకు పని కాదు అనేసి నేను రానమాట. అక్కడే తోటలోనే ఉండిపోతాను. పొద్దున పోతే సాయంత్రం రాత్రి 6కు 5:30కు అలా వస్తాను అనమాట. అలా అలవాటు అయిపోయింది. రోజు తోటలోకి పోయి అక్కడ పని అంతా చేసేసుకొని ఇంటికి వస్తాను. మడవ నిందంటే మడవ వేసేసి మళ్ళీ కొద్దిసేపు గడ్డి తీసేసి వస్తాను అనమాట. ఇక్కడ ఇప్పుడు 4 days నుండి పని ఎక్కువ. అంటే ముందు కొంచెం చెట్లు వెనక సైడ్ చూడండి, నాకు మోకాల వరకు ఉన్నాయన్నమాట చెట్లు. కొంచెం పెద్దవి కానప్పుడు తొందరగా పని అయ్యేదన్నమాట. అంటే ఇట్లా వంకొని మనం తీసేదానికి వీలుగా ఉండదు. ఇప్పుడు మనం ఇలా వంగినామంటే మనకు తగులుకుంటాయి చెట్లు. గట్టిగా ప్రెజర్ పెట్టి అటు ఇట్లా కదిలించినామంటే ఇరిగిపోతాయి అన్నమాట. అందువల్ల పని చాలా లేట్ అవుతుంది. గడ్డి తీసేదైతే చాలా లేట్ అయిపోతుంది అనమాట. అందుకోసం నేను కింది తోటైతే ఇప్పుడు కింది తోట అయితే తీస్తున్నాను గడ్డి. కష్టం అనమాట. ఇట్లా వంగినామంటే ఊపిరాడదు. అందులో ఇప్పుడు ఎండ ఎక్కువ పెడుతుంది, గాలి అనేది తోలడం లేదనమాట. ఆ చెమటకి ఏంటంటే వేసుకునే చక్క మొత్తం నానిపోతుంది అనమాట. మొహం మీద ఏంది క్రీమ్ కాదు కదా, అసలు ఈ బొట్టు కూడా లేదు చూడండి నా మొహాన. పోయినా అంటే నాకు మొహాన స్టిక్కర్ కూడా ఉండదన్నమాట. అంతా ఈ చెమటకి కారిపోతుంది అనమాట. అందుకోసము ఇక్కడ మమ్మల్ని చూసి అయితే నవ్వుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కష్టం చేసే వాళ్ళ పని అలాగే ఉంటుంది అనమాట. మా అత్తను చూసినారు ఇక్కడ, మా అత్త తీసాను అనమాట. నేను కూర్చొని తింటే ఇంకా మా అత్త కూడా వచ్చి రోజుసేపు కూర్చునింది. మా అత్తను చూసినారంటే నిజంగా కష్టానికి నిలువెత్తు రూపం అనమాట ఏమో. ఎందుకంటే మా అత్త పెళ్ళైనప్పటి నుంచి కష్టమే అనమాట. అంటే తోటలో మడగట్టడం. ఈ మధ్యన మేము వస్తున్నాం కానీ ఇంకా ముందైతే ఇంకా ఎప్పటికీ మా అత్తనే అనమాట. తోటలో ప్రతిదీ మడగట్టడం, గడ్డి తీయడం అంతా. ఓ పక్క మడవేస్తా ఇలా ఛత్రి తీసినాడు అనమాట. అది పెట్టుకో. మా మేఘ ఈరోజు ఊరికి పోతున్నాడు అనమాట. అందుకే మధ్యాహ్నానికి వచ్చా. మేఘ ఊరికి పోతున్నావా? యా ఊరికి? యా ఊరికో చెప్పు. అవళ్ళ ఊరికా? చేరితల్ల ఊరికి. ఏ ఊరికి చెప్పు? బాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చెప్పు చెప్పబోదని నేను మాట. హాయ్ అండి అను. హాయ్ అండి చెప్పు. హాయ్ అండి. అది కటింగ్, జాకెట్ కటింగ్ది, బాహుబలి మోడల్ది. అడబెట్టి పో. హలో అండి అను చెప్పు. పంపించా నేను ఊరికి, లేకపోతే పంపించాను. నేను ఊరికి పోతున్నానండి అను. నేను ఊరికి పోతున్నా అని చెప్పు. పో నువ్వు లేపో. హలో అండి. కొయ్యి చెప్పు. కొయ్యారే కొయ్యి. ఎట్ట కోసేది? నీ ముక్కు ఎవరు కొరికింది? మా ఊర్లో పిల్లోడు ముక్కు కొరికినాడు అనమాట మేఘాకు మధ్యలో. ఎట్ట కొరికినాడు చూపి. ఎట్ట నోరు తెరిచినాడు. ఎట్ట కొరికింది? ముందు కాళ్ళు. ముందు ముక్కు ఎట్ట కొరికింది? నేను జాకెట్ కుడతా అంటే నిజంగానే కొరికినాడు. ఎట కొరికినాడు చూపి. ఎట కొరికినాడో? వాళ్ళమ్మ పట్టుకుంది. పీకింది వాళ్ళమ్మ, వాంచింది. మబ్బి మేఘాకు ముక్కు కొరుకుతావా అని కొట్టిందిలే. నీకు బ్లడ్ వచ్చింది పోచికే. నీకు బ్లడ్ వచ్చింది. గుమ్మడికాయ కాదు అది, పపాయ. ఏంది పెట్టుకున్నా? ఉన్నీలే పపాయ. మళ్ళా ఊరి వినాక అవన్నీ అడిగి కోపించుకో పపాయ.
మళ్ళీ ఎన్ని రోజులకి వచ్చావు? 3 రోజులకి వచ్చావా? నువ్వు మొయ్యలేవులేనేమో వచ్చా. 3 రోజులకి వచ్చావా? ఉండు రే 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 ఉన్నీలేరా యా ఊరికి పోతున్నావు మేఘా? పెట్టు. ఏ ఊరికి? నల్లారపల్లెకు. అది మన ఊరే రక్కోతి. యా ఊరికి పోతున్నావు? సింకులైపో. తెలివిలే. ఇప్పుడు వాడు చెప్తాను అది మళ్ళీ వచ్చలేను. 4 రోజులు ఉన్నాక వచ్చలేను. అమ్మ గడ్డి తీసినాక వచ్చలేను. చెప్పు. అమ్మ గడ్డి తీసినాక వచ్చలేను. చరిత్రలు ఊరికాడికి పోతున్నాను. తులవ చేయక రెడ్డి అను. అంటే కింద పడతాండు నువ్వు. రోజు కింద పడతానే అండు. డ్యాన్స్ చేస్తున్నాడా? కొట్టేస్తున్నాడు. కుర్చిపోతుంది. అన్నకు చెప్పు. అన్నకు బాయ్ చెప్పు. ముద్దు పెట్టుకో ఇంక పోతానులే. హగ్ చేసుకో రే. నువ్వు కూడా ముద్దు పెట్టు. తమ్ముడు బాయ్. ఆ రోజు వచ్చేసి మా వాడిని అయితే ఊరికి పంపించాను. మా వాడికి నాకు దూరమే అండి. కొంచెం బాధ అనమాట. వాడు చూసినప్పుడల్లా నాకు అవన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. ఈ మిరప పెట్టుకునేప్పటి నుంచి చిన్నోడు నాకు దూరమే అనమాట. అంటే వాడు ఇంటి దగ్గర ఉన్నవాడు ఏంటంటే వాడు కొంచెం అమ్మ దగ్గర ఉండి వెళ్తే మొహం వెలిసి కొంచెం అదే అమ్మ అనే ఫీల్లో జ్వరం వస్తుంది అనేసి వాడిని తెచ్చుకుంటా. కానీ తెచ్చుకునే కూడా ఇంటి దగ్గర ఉండలేమన్నమాట. ఎంతో పెట్టుబడి పెట్టి మిరప పెట్టినాం కదా. మనం రోజు మడవ ఇవన్నీ వేసుకోకపోతే కుదరదు అనేసి అసలు ఇంటి దగ్గర ఉండడం లేదనమాట. ఈడ నా దగ్గర 4 రోజులు ఉన్నా అంటే ఆ 4 రోజులు కూడా మా మామ దగ్గరే ఉంటాడనమాట. తోటలోకి పోయి నేను మధ్యాహ్నానికి ఇంటికి వస్తాను. ఇప్పుడు మా చిన్నోడు పోయినా అంటే ఊరికి అమ్మ వాళ్ళ ఊరి దగ్గర వారం 10 రోజులు అయితే ఉంటాడు ఖచ్చితంగా. ఫస్ట్ అయితే స్టార్టింగ్లో అస్సలు ఉండడం లేదనమాట. ఏడుస్తున్నాడు. ఇప్పుడైతే కొంచెం అలవాటు అయిపోయినాడు. ఇంకా సారికి పంపించేదానా వాడు కూడా అలవాటు అయిపోయినాడు. ఇంకా మా అమ్మ నా దగ్గర ఉండదు, అది కాదు నేను ఉండాల్సిందే తప్పదని ఇంకా అలవాటు అయిపోయింది అనమాట. వాడికి నాకు కొంచెం దూరమే అనమాట. తల్లికి ఏ బిడ్డ అయినా కొంచెం దూరం అయితే బాధే కదా. వాడు నా దగ్గర ఉంటే పని కాలేదని అదొక బాధ. వాడు దూరం అయితే నాకు దూరంగా ఉండాడని ఇదొక బాధ అనమాట. తోటలో చూడండి. మళ్ళీ నెక్స్ట్ రోజు చిన్నోని ఊరికి పంపించేసి వెళ్ళాను అనమాట. ఇంకా గడ్డి తీసేసుకుందామని. తోటలో పోతే పందులు వందరగా దొక్కినాయండి. పందులు ఆడంటే ఆడ నేను రోజు ఒక్క మిరపకాయ కూడా కొయ్యనని చెప్పేదాన్ని కదా. ఎన్ని మిరపకాయలు అయితే రాలగొట్టేసినాయి చూడండి అసలు పందులు. తోటలో అవి ఏంటంటే ఈ పెద్ద పెద్ద చెట్లలో మాకు కొండ దగ్గరే కదా పందులు అయితే దిగుతాయి అన్నమాట. నైట్ టైం మనము చెనిక్కాయలు అందుకు వేసినామంటే మొత్తం దున్ని తినేస్తాయి అనమాట. వేరుశెనక్కాయ వేసినామంటే ఖచ్చితంగా కాయలు వస్తారు. అంటే పందులకు కాయలు వచ్చారనమాట. పడి తింటాయి మొత్తం దున్నేచ్చాయని. మిరప కాబట్టి ఏం రావన్నమాట. ఏంటంటే ఇవి తినవు కానీ మిరప చెట్లలో అవి దిక్కు తెలియకపోయి దూరినాయనుకో ఒకసాట ఎత్తుకుంటాయి కదా. అవి బయటికి పోవడం కోసం మొత్తం ఇరగదెక్కుంటా పరిగెత్తాయి అనమాట. అప్పుడు చిన్న చెట్లు అయితే కొంచెం అంత దెబ్బ తినవు. పెద్ద చెట్లు అయినాక తొక్కేసినాయంటే కొమ్మలన్నీ ఇరిగిపోతాయి, చెట్లు ఇరిగిపోతాయి. దాంట్లోకి ఉండే మిరపకాయలన్నీ మిరపకాయలు రాలే మళ్ళీ వస్తాయి. చెట్టు ఇరిగిపోతాయండి. ఎన్ని చెట్లు పోయినాయో. మిరపకాయలు అయితే బాగున్నాయి అనమాట. పెద్ద పెద్ద మిరపకాయలు. నేను ఒక్క మిరపకాయ కూడా కోయలేదనమాట ఇంతవరకు. కోత పెట్టే ముందరంగా కొద్దాంలే అని అసలు ఒక్క మిరపకాయ కూడా కోయలేదు. కానీ పందులు తొక్కేసి మట్టగా నాశనం చేసేసినాయి అనమాట. ఇంకా నేను గడ్డి తీస్తా అవన్నీ మిరపకాయలన్నీ ఏరేసి గిన్నె మీద పెట్టేసాను అనమాట. మావి బలి ఉంటాయండి. అంటే సన్న మిరపకాయలు కాదనమాట. బొంగులు మిరపకాయలు. అంటే పెద్దగా జంపుగా ఉండే మిరపకాయలు తోటలో పడి మధ్యలో తొక్కుకుంటూ పోయినాయండి. నిజం ఫ్రెండ్స్, మనము బిడ్డలను ఎంత బాగా చూసుకుంటామో తోట కూడా అంతే అనమాట. నేను నా వరకు వచ్చి ఏదైనా అంతే అండి. ఒక పొలం కానీ ఏదైనా టైలరింగ్ నేను చేసే పని ఏదైనా నేను అంత ఎక్కువగా ఇష్టపడిపోతాను అనమాట. అది ఎందుకు నాకు అది ఒక నెగిటివ్ ఏమో అనిపిస్తుంది అనమాట. ఎక్కువ ఫీల్ అయిపోతాను అనమాట. మొత్తం నువ్వు ఏంది ఇట్లా దొక్కినాయి నేను బాధపడతా అంటే ఏం చేస్తాం మామూలే అంటుంది అనమాట. కానీ నేను ఆ విషయాన్ని ఎక్కువ అనుకుంటానంట. అయ్యో తొక్కినాయి ఇరగొట్టినాయి ఇలా ఫీల్ అయిపోతాను అనమాట. ఎక్కువ ఓవర్గా ఫీల్ అయిపోతాను అనమాట. అంత ఎక్కువగా బ్రెయిన్లో ఆలోచన చేసుకుంటాను అనమాట. చూడండి ఎలా తొక్కేసినాయి మిరపకాయలు అన్నీ సన్నవి పెద్దవి అన్నీ రాలిపోయినాయి అనమాట. బాధ లేసిన తోట ఒకసారి చూస్తానే కడుపులో పేగులు అయితే బొగ్గుమన్నాయి అనమాట. కానీ తప్పదనమాట.
అవి ఇక్కడ మా తోటల సైడు ఈ టైంలో కొంచెం చెనిక్కాయ ఎవరన్నా పెడితే అవి ఏదో ఒకటి ఆహారం కోసం అడవిలో కొండ దగ్గర ఉండే పందులు కదా, ఇలా ఆహారం కోసం బయటకు వచ్చేసాయి అనమాట. అవి దిక్కు తెలియకపోయి తోటలో పడేది ఎరగదొక్కుంటా మొట్టగా ఎరిగేసుకుంటూ పోతాయి అనమాట. ఆ మిరపకాయలు అన్నీ చూడండి ఎన్ని మిరపకాయలు వినాయో కైలో. గడ్డి తీస్తా అంటే అన్నీ కనబడుతున్నాయి అనమాట. అవన్నీ ఏరేసుకొని కైలో పెట్టుకుని అన్నీ చిన్నగా తీసుకుంటా చూడండి ఎంత పెద్ద పెద్ద మిరపకాయలు. ఇంకా కొంచెం ఎక్కడన్నా చిన్న చిన్నవన్నీ కొంచెం పెద్ద అయితే కోసేద్దాంలేనేసి ఇంకా అలాగే పెట్టేసాం అనమాట. అంటే ఈ నెల లాస్ట్, ఇది ఏ నెల, ఏప్రిల్ కదా, ఏప్రిల్ లాస్ట్లో అయితే కోత పెట్టేస్తాము. ఇక్కడైతే నేను మోటార్ పెట్టేస్తున్నాను అనమాట. సాయంత్రము మందు కొట్టాలన్నమాట. మందు కొట్టడానికి డమ్ములకు నీళ్లు పట్టాలనేసి మోటార్ అయితే పెడుతున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ వస్తున్నందుకు ఆనందపడాలనో బాధపడాలనో అర్థం కాలేదు. మనకైతే అవర్స్ అయితే కంప్లీట్ అయినాయండి. అదైతే నాకు చాలా రోజు ఒక 1 మంత్ ముందే జరిగిందనమాట. అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. బట్ ఏంటంటే మనకి ఎలాంటి మెయిల్ రాలేదనమాట. దానికోసం వెయిట్ చేస్తున్నాను. మెయిల్ వస్తే మనకు ఇంకా హ్యాపీ అనమాట. అది ఏం చేయాలనేది టెక్ ఛానల్స్ అన్నీ చూస్తున్నా కానీ ఆ ప్రాసెస్ అయితే అర్థం కావడం లేదు. మనకైతే ఆప్షన్ ఎలాంటి ఆప్షన్ చూపించలేదన్నమాట. ఇది కొంచెం ఆనందపడేలోపు ఇది ఒక బాధ గుర్తుకొస్తుంది అనమాట. ఏం చేయాలని అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాను. మంచి అయితే జరిగింది, కానీ మంచి ఇంకా అది జరిగింది దానికి ఆనందపడాలనో వచ్చే మెయిల్ రానందుకు బాధపడాలని అర్థం కాలేదన్నమాట. మొత్తానికి అయితే ఇలా అయితే ఇంకా నీళ్ళు అయితే పట్టేసినాము. మోటార్ అయితే పెట్టేసాను అనమాట. మా అత్త అయితే నీళ్ళు పడుతుంది బోరుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం డైలీ ఈ 4 డేస్ నుండి పని ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే పొలం వీడియోస్ అస్సలు పెట్టలేదు, వ్లాగ్స్ కూడా పెట్టలేదు అనమాట. చిన్నోని ఊరు పంపించినా కదా, ఇంట్లో పని, మళ్ళీ తోటలో పొద్దున్న నుండి సాయంత్రం 6 వరకు ఈ ఊడకు నిజంగా చాలా ముసలోళ్ళు అయితే చనిపోతారండి బాబు స్వామి. తోటలో ఏంది కూడా ఈ ఎత్తు చెట్లు ఉన్నాయి కదా, ఈ ఎత్తు చెట్లలో వంకొని గడ్డి తీయాలన్నమాట. అలా వంగినప్పుడు ఒక చెమట గారుతా చూడండి, స్వామి వద్దురా స్వామి అనిపిస్తుంది. నీళ్ళు నాకు బాడీ తొందరగా డీహైడ్రేట్ అయిపోతుందండి. ఏంటంటే నాకు ఇంటి దగ్గర నీళ్ళు తాగేది తక్కువ అనమాట. తోటలోకి వచ్చిన అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో 1 రోజు 2 రోజులు తోటలోకి వచ్చింటే తల గిన్నె తిరిగేసి ఇంటికి వినా అంటే పడిపోయినా అనమాట. వాంతులు కావడం అలా జరిగిందనమాట. అప్పటి నుంచి నేను అన్నమైన తినకుండా అండి. నన్ను కాపాడేది ఇప్పటి వరకు నీళ్ళే అని చెప్పాలన్నమాట. మొత్తానికైతే తోటలో వినా అంటే ఇట్లా కయ్య పోయితే ఆ పక్కకు వినా అంటే తాగుతా, ఇట్లా కయ్య వచ్చినంటే ఈ పక్కకు వచ్చిన అంటే తాగుతా. నీళ్ళు తాగి పెడతా అనమాట. అన్ని తాగుతానే బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోతుంది. అంటే ఆడికి కొంచెం తలనొప్పి నాకు దగ్గరికి రాకుండా ఉంది. కారణం అంటే నీళ్ళు తాగడం వల్లే అనమాట. నీళ్ళు ఎక్కువగా తాగి పని చేసుకుంటాను అనమాట. అన్నం తినడం తక్కువే, నీళ్ళు ఎక్కువ తాగుతాను అనమాట. ఈ ఎండలకు అలా ఉంది నా పరిస్థితి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో